వెల్కమ్ బ్యాక్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత, అదేవిధంగా రాజకీయాల్లో మహిళ యొక్క ఉనికి గురించి, మరి ప్రాధాన్యత గురించి, అదేవిధంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు గురించి, చట్టసభల్లో ఆమె ఎటువంటి ప్రాధాన్యం కలిగి ఉండాలి, ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎటువంటి ప్రాధాన్యత కలిగి ఉంది, ఇంకా ఏం కావాలి, ఏం చేయాలి అనేది ఇవాల్టి మన డిస్కషన్. ఇవాల్టి డిస్కషన్లో మనతో పాల్గొనేందుకు ఉన్నారు సంధ్యారెడ్డి గారు, వీరు టీపీసీసీ అధికార ప్రతినిధి. అదేవిధంగా లక్ష్మీ పార్వతి గారు, వీరు వైసీపీ అధికార ప్రతినిధి. ఇక ఆకుల విజయ్ గారు, వీరు తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు. ఇక సామల హేమ, టీఆర్ఎస్ యువ నాయకురాలు, సీతాఫల్ నుండి కార్పొరేటర్. ఇక సీతారత్న కుమార్ గారు, వీరు టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సందర్భంగా ఇది మనకు చక్కని వేదిక, ఒక విధంగా మన గురించి మాట్లాడుకోవడానికి. అంటే పొలిటికల్గా ఎన్నో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన ప్రాధాన్యత అనేది, ప్రాముఖ్యత అనేది ఎంతో అవసరం. సమాజంలో సగభాగంగా ఉన్నామే కానీ ఆ పరిపాలనలో ఎందుకు సగభాగం ఇప్పటికీ అవ్వట్లేదో, ఈ బిల్లు వచ్చి కూడా 1996లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతవరకు ఆమోదం అనేది రాలేదు. దీనికి ఏకగ్రీవం కావాలని అడుగుతున్నారు. మరి దీనికి సంబంధించి ముఖ్యంగా ముందుగా మనం చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత గురించి మాట్లాడుకుందామండి. చెప్పండి, అంటే ఏంటి, ఎందుకు చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత కావాలని ఇంత పోరాటం జరుగుతున్నా, ఎందుకు అది సాధ్యం కావట్లేదు, అండ్ సాధ్యమవుతే ఏంటి ఉపయోగం? పార్లమెంట్లో ఎప్పటి నుంచి ఇది పెండింగ్ లో ఉంది బిల్లు. 2010లో ఇది రాజ్యసభలో, మనకు అప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ ఇప్పటివరకు కూడా ఆ బిల్లు పాస్ కాలేదంటే మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే, ఇక్కడ కూడా పురుషుని ఆధిపత్య పోరు అనేది మనం చెప్పుకోవాల్సిన అంశం ఉంది. సో ఇక్కడ ఏంటంటే, మహిళ పట్ల పురుషుడు ఎప్పుడైతే సానుకూలంగా ప్రతిఘటిస్తాడో అప్పుడే మనకి ఈ బిల్లు పాస్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత మహిళ రాజకీయంగా ఎదగాలి అనుకున్నప్పుడు అంటేనే తప్పకుండా మనము ఈరోజు ఈ బిల్లు మనకి కంపల్సరీ పాస్ కావాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు మనము చట్టాల గురించి మహిళలకు అవగాహన లేకపోవడం కూడా ఇది ఒకటండి దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్లు మీదనే మనము ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా ఎప్పుడు ఈ బిల్లుకు సానుకూలంగానే చూస్తుంది. బట్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉంది కాబట్టి కనీసం ఇప్పుడైనా కూడా ఈ మహిళా బిల్లు అక్కడ పెట్టేస్తే, పాస్ చేస్తే దీనిపైన మనము ఈరోజు ఏదో ఉమెన్స్ డే అని చెప్పేసి మహిళలందరం ఈరోజు చర్చించుకోవాల్సిన అంశం కాదండి ఇది. ఎందుకంటే నిరంతరం మహిళలు ఇది పోరాడుతున్నారు. ఈ బిల్లు పాస్ అయ్యే వరకు తప్పకుండా నిరంతరం మహిళలందరం పోరాడుతూ ఉంటేనే ఆ బిల్లు అనేది మనకి పాస్ అవుతుంది. సో అదే రకంగా మీరు ఒక్కసారి ఆలోచించినప్పటికైతే మహిళల పట్ల ఈరోజు ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి అంటే, మహాత్మా గాంధీ ఒకసారి చెప్పారు, మహిళ ఎప్పుడైతే అర్ధరాత్రి స్వతంత్రంగా తిరగగలుగుతుందో అంటున్నాం. మహిళ అర్ధరాత్రి కాదండి, పట్టపగలు నడిచే పరిస్థితిలో తిరగలేకపోతుంది. అదొకసారి మనం ఆలోచించుకోవాల్సిన అంశం ఉంది. సో ఇక్కడ ఏమైందంటే, చట్టాలు చాలా ఉన్నాయి కానీ అది అమలు కావట్లేదు. అది అమలు కావాలంటే మహిళలందరం కలిసి మనం ముందులో ఉండి మనము ఆ చట్టాల గురించి మనం ముందుకెళ్తేనే అది కూడా మనం సాధించుకోవాలి. కానీ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయండి మహిళల పట్ల. గృహహింస చట్టాలు ఉన్నాయి, వరకట్నం ఉంది, ఎన్ని ఉన్నాయి. కానీ మహిళలకు ఎవరికి అవగాహన లేదు. అంటే అది దాని ఫోకస్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అనేది అది చేయాల్సిన అంశం ఉంది. కాబట్టి ఈరోజు ఏదో మహిళా దినోత్సవం రోజు ఈరోజు మీకు మహిళలకు ఈరోజు మీ దినం అని కాదు, 365 రోజులు మహిళా దినోత్సవం ఉండాలి. కాకపోతే ఒక మాట్లాడే అవగాహన కానీ ఈ రోజు ఫోకస్ అవుతుంది. ఈ రోజు ఏం మాట్లాడి, ఎందుకంటే ఈ రోజు కేటాయించడం అనేది మిగతా రోజులలో లేదు. ప్రతిరోజు ఆ రోజు కావాలి అని చెప్పేసి అంశం, పోరాటం కోసం ఒక విధంగా ఇది ఒక అవగాహన కోసం ఉపయోగపడేటువంటి అవకాశమే. బట్ మీరు ఒకటి గమనించినట్టయితే మన స్థానిక సంస్థల్లో 50% మనం పోరాడి గెలుచుకున్నాం. ఈ రోజు స్థానిక సంస్థల్లో మనం మహిళలకు ఉన్నా కూడా మహిళ ఎంతవరకు ఈ పాత్ర పోషిస్తుందండి? భర్తలే పెత్తనం చెలాయిస్తా ఉన్నారు. అంటే ఎక్కడ కూడా మనకి అవకాశం అనేది ఇవ్వలేకపోతున్నారు. అంటే ఇదంతా మనం ఈ మహిళా సాధికారత సాధించాలంటే మహిళ ఫస్ట్ విద్యావంతురాలై ఉండాలండి. అప్పుడైతే ఈ మహిళ ఈ పురుషుని నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. లక్ష్మీ పార్వతి గారు, ఇప్పుడు యూపీఏ ఎన్డీ అనేది కాదండి సమస్య. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతూనే వచ్చాయి. బాగుంటుందని చెప్పుకోవడం, ఇప్పుడున్న ఇంతకు ముందున్న అవి చేయలేకపోయా, ఇది చేస్తుంది అన్నటువంటి అది ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో బిల్లులు వచ్చాయి. ఏ బిల్లుకు పూర్తి మెజారిటీ ఉందండి? పూర్తి ఏకగ్రీవంగా ఏ బిల్లును, ఒకటి అవసరమైన బిల్లును కూడా కొన్ని వ్యతిరేకించినవి ఉన్నాయి, అవసరం లేకపోయినా ప్రజల మీద రుద్దినటువంటి బిల్లులు ఉన్నాయి, ఆర్డినెన్స్ తెచ్చైనా కూడా వాళ్ళ మాట నెగ్గించుకున్నటువంటి బిల్లులు ఉన్నాయి. కానీ మహిళా దానికోసం సంబంధించి ఏకగ్రీవం కావాలని అడగడంలో అసలు ఉద్దేశం ఏంటి? ఇన్ని పార్టీలు మారుతూ వచ్చింది ప్రతిదీ ఒకటే మాట, మేము అధికారంలోకి వస్తే ఇస్తాం. మరి వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఇచ్చారా? మీరు ఇవ్వలేదు, మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇస్తారా? లక్ష్మీపార్వతి గారు, ముందు మహిళా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు మీ ఛానల్ ద్వారా.
నా గొంతు పోయింది కొంచెం. అది ముఖ్యంగా మహిళల గురించి చెప్పుకోవాలంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఈ మహిళా అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామంటే దానికి కారకులైన ఆ మహిళా కార్మికులకు మొదటగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికాను, అదేవిధంగా స్విట్జర్లాండ్, యూరోప్ కంట్రీస్లో కూడా వాళ్ళు విప్లవించి చాలా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసి పురుషులతో సమానంగా తమకు కూడా వేతనాన్ని ఇవ్వాలి అని చెప్పి, కనీస వేతనాన్ని ఇవ్వాలి అని చెప్పి విప్లవించినటువంటి ఆ మహిళల కారణంగానే ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి మనకి ఇవ్వటం జరిగింది. అందువలన దీన్ని ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటున్నామంటే అది వాళ్ళకే దక్కుతుంది ఆ క్రెడిట్ అనేది. తర్వాత మొన్ననే 2015లో ఐక్యరాజ్య సమితిలో దీని గురించి తొలిసారిగా మహిళల హక్కులను గురించి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస అవసరాలను గురించి, వాళ్ళ సాధికారతను గురించి చాలా వరకు ముందుకు పోయిందని మనం అనుకోవాలి. ఆ విధంగా మొన్న ఐక్యరాజ్య సమితిలో 2015లో ఇది చర్చకి రావడం జరిగింది. తర్వాత 167 దేశాలు ఈ స్త్రీల సాధికారతను గురించి చర్చిస్తూ ఉన్నాయి. కానీ మీరు అన్నట్టు భారతదేశం మాత్రం ఇంకా ఈ సాధికారతను గురించి కేవలం మహిళలే చర్చించుకుంటున్నారు, మగవాళ్ళు చర్చించట్లేదు. అదేవిధంగా చట్టసభల్లో కూడా వాళ్ళు చర్చిస్తే బాగుంటుంది దీనికి. మరి ఎప్పుడు ఇది 33% రిజర్వేషన్ బిల్లు మనం పెట్టాము, ఇప్పటివరకు ఆఖరికి రాష్ట్రాన్ని విడదీయటానికి కూడా రెండు పెద్ద పార్టీలు కలిసి మరి నిర్దాక్షిణ్యంగా విడదీసేసాయి, ఎవరి అభిప్రాయాలతో సంబంధం లేదన్నట్టు. అంటే వాళ్ళకి ఏదైనా కావాలనుకున్నప్పుడు ఆ విధంగా వాళ్ళు కలిసి చేస్తున్నారు కొన్ని అంశాల్లో. కానీ మహిళల విషయం వచ్చేసరికి ఈ రిజర్వేషన్స్ సంబంధించిన విషయం మాత్రం ఏ రెండు పెద్ద పార్టీలు ఎందుకు కలవలేకపోతున్నాయి అనేది మా మహిళలందరం కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పటివరకు మొన్న బీజేపీ, కాంగ్రెస్ రెండు పవర్ఫుల్ పార్టీలే కదా, రెండూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి కూడా వాళ్ళ హక్కులకు సంబంధించిన ఒక బిల్లు ఆల్రెడీ నలుగుతూనే ఉంది. బహుశా అది రాజ్యసభలో కూడా పాస్ అయినట్టుంది, పార్లమెంట్లో రాజ్యసభలో కూడా పెట్టినట్టున్నారు. కానీ లోక్సభలో మాత్రం దానికి ఏ విధమైన అవకాశం ఇవ్వకపోవటం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ విధంగా చట్టపరంగానే అంటే రాజకీయమైనటువంటి చట్టసభల్లో ఈ విధంగా మనకి ఏ విధమైన న్యాయం జరగట్లేదు అనేది వాస్తవం. ఇక ప్రాక్టికల్గా వస్తే ఇప్పటికి క్రింద ఈ స్థానిక ఎన్నికల్లో అంటే ఎంపీటీసీలు కానివ్వండి, లేకపోతే సర్పంచ్లు కానివ్వండి, ఇవి మహిళా కోటాలో తప్పనిసరిగా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే రంగారెడ్డి జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలు ఇట్లా తీసుకుంటే దాదాపుగా 1500-1450 మందో ఎంతమందో ఉన్నారు ఎంపీటీసీలు. అదేవిధంగా సర్పంచులు ఉన్నారు. వాళ్ళల్లో 98% పురుషులే అక్కడ కూర్చొని పెత్తనం చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళని రానిని కూడా రానియట్లేదు. కొద్దిమంది మాత్రం, ఒక్క 10% మాత్రమే ఆడవాళ్ళు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ అధికారాన్ని వినియోగించుకోగలుగుతున్నారు. మిగిలిన మాత్రం ఆడవాళ్ళు ఎక్కడ ఇంట్లో వంట చేస్తూ ఉంటే వాళ్ళ స్థానంలో వచ్చి వీళ్ళు కూర్చొని అక్కడ పెత్తనం అంతా వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని పాలకులు చూస్తూ కూడా పట్టించుకోకపోవడం అనేది ఇంతకంటే దురదృష్టం ఇంకొకటి లేదు. ఎవరికి పట్టించుకోవట్లేదు. వాళ్ళ యాక్సెస్ కూడా వచ్చేసి డైరెక్ట్ గా సర్పంచ్ గారికి భయపడడం కన్నా కూడా సర్పంచ్ వాళ్ళ ఆయనకే భయపడతారు. ఆమె అసలు పట్టించుకోరు, ఎదురొచ్చినా కూడా ముందెళ్ళి ఆయనకు విన్నవించుకుంటూ ఉంటారు. అంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన రావాల్సినటువంటి అవసరం అయితే అది మనకి అదే విధంగా ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఎక్కడెక్కడ స్త్రీలు ఈ అధికారం సాధించుకోగలిగారంటే పార్లమెంట్ పరంగా కానీ దిగువ సభల్లో కానీ మనం చూస్తే రువాండాలో దిగువ సభలో స్త్రీలు 61.3% ఉన్నారు. అదేవిధంగా బొలీవియా పార్లమెంట్లో 53.1%, క్యూబా పార్లమెంట్లో 48.9% మంది మహిళలు, అమెరికా ప్రతినిధుల సభలో అయితే 19.1 ఉన్నారు, పార్లమెంట్లో 38% ఉన్నారు. భారత్లో కేవలం 11.8% ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ మన దేశమేమో మహిళలకు చాలా గౌరవం ఇచ్చాము. అందుకే రామ్ మనోహర్ లోహియా ఒక మాట చెప్తారు, గొప్ప ఫేమస్ తెలుసుగా సోషలిస్ట్, గొప్ప పార్లమెంటేరియన్. ఆయన ఒకటి చెప్తారన్నమాట, ఈ స్త్రీల్ని ఈ దేశంలో ఒకప్పుడు అమ్మవార్లతో పోల్చారు, జగన్మాత అన్నారు, కాదు ముగ్గురమ్మలు మూలపుటం అన్నారు, ఆమెను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు, పైన ఎక్కడో కూర్చోబెట్టారు. ఈ దేశం పేరే భరతమాత, స్త్రీ పేరుంది. అదేవిధంగా త్రిమూర్తుల భార్యల పేర్లు కూడా ముందు పెట్టారు, లక్ష్మీ, సరస్వతి, పార్వతి అని.
తర్వాత ఈ దేశంలో ప్రవహించే నదులు, జీవనదులన్నిటి పేరు కూడా స్త్రీల పేర్లే ఉన్నాయి, గంగా, యమున, సరస్వతి అని. కానీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు, అక్కడి నుంచి దిగనీయలేదు ఆమెని. అదేవిధంగా లేదా మధ్యయుగంలోకి వచ్చేసరికి అసలు ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పారు, నువ్వు అక్కడే ఉండాలన్నారు. చిన్నపిల్లలకు ముక్కుపచ్చలారిన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పడేశారు. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఏమో వృద్ధులకు కట్టబెట్టేశారు. చిన్న చిన్న పిల్లలే వితంతువులుగా దుర్భరమైన జీవితం గడిపే పరిస్థితి వచ్చింది. అందువల్ల నేను ఆయన అభిప్రాయాన్ని నేను చెప్తాను. నేను అనుకునేది ఏంటంటే, అంత ఉన్నత స్థానం ఎక్కడో పీట మీద పెట్టి కిందకి దిగనీయకుండా చేయొద్దు. అదేవిధంగా కాళ్ళ క్రింద తొక్కి అణిచేసేటువంటి పరిస్థితి వద్దు. స్త్రీలను బ్రతకనివ్వటానికి సమాన స్థాయి ఇవ్వండి చాలు. పురుషుడితో పాటు ఈ సమాజంలో అన్నిట్లో కూడా పాలు పంచుకున్నటువంటి గుహా కమిటీ కూడా మనకి 1976లో గుహా కమిటీ చాలా చక్కటి రిపోర్ట్ ఇచ్చింది, రామచంద్ర గుహా కమిటీ. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే చాలా స్పష్టంగా ఈ దేశంలో ఎక్కువ శాతం ఏ విధమైన ఇబ్బంది వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, లేకపోతే భర్తలు ఇంకో పొరుగు చోటికి వెళ్ళి సంపాదన కోసం ఎక్కువ మధ్యతరగతి స్త్రీలు, ఇదంతా కూడా ఎక్కువ క్రింది వర్గాల స్త్రీలు, వీళ్ళంతా ఎక్కువ సఫర్ అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఒక పక్క వీళ్ళు ఈ డెలివరీ అంటే ఈ ప్రసవంకే ఒకవైపు, ఈ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మరొకవైపు, కూలీకి వెళ్ళటం, పిల్లల్ని సరిగ్గా పెంచుకోవాలనే ఒక తపనతోనూ, తాగుబోతులైనటువంటి మొగుళ్ళతో పడేటువంటి వేదనతోనూ ఎక్కువ శాతం మంది, 80% మంది స్త్రీలు చాలా బాధలు పడుతూ ఉన్నారు. ఆ స్త్రీలకు ఏదైనా న్యాయం చేయగలిగితే మాత్రం బాగుంటుంది. ఎప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో వచ్చినటువంటి కమిటీ, మొన్న సెక్ కమిటీ రిపోర్ట్ చూసినా కూడా స్త్రీలకు అదే పరిస్థితి ఉంది, ఏమీ మార్పు లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు నెత్తి మీద ఎక్కించుకోవడం అవసరం లేదు, కాళ్ళ కింద పెట్టేంత దిగజార్చి చూడవసరం, సమాన ఓటు బ్యాంక్ లో సమానం అయితే ఉంటుంది. మరి ఎందుకు పరిపాలనలో సమానం లేదు? 51% ఉంది ఓటింగ్, స్త్రీలు ఎక్కువ వేస్తున్నారు. ఓటింగ్ శాతంలో 51% ఉంది, కానీ పాలనలో మాత్రం లేరు. దీనికి మీరు ఏంటి కారణం అనుకుంటున్నారు విజయ్ గారు? ఈరోజు భారతదేశం మొదలు మన మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఈరోజు చాలా ముఖ్యమైన పాయింట్స్ మాట్లాడినారు. ఏంటంటే పంచాయతీరాజ్లో 50% వచ్చినప్పుడు ఆ పంచాయతీరాజ్లో మహిళలు సరే ఎక్కడో ఒక దగ్గర అంటే రోజులు గడుస్తున్న కొద్దిగా మార్పు కూడా వచ్చింది. ఎందుకంటే గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం అయితే నిజంగా భర్తనే పెత్తనం చెలాయించినటువంటిది, అంటే పేరుకు మాత్రమే వాళ్ళని తీసుకెళ్ళేసి తర్వాత వాళ్ళు వ్యవహారం చేసినటువంటి సందర్భం చాలా చూసినాం. కానీ ఇప్పుడు రోజు మారింది, కొంతవరకు దాన్ని అధిగమించి మహిళలే ముందుకు వస్తున్నటువంటి సందర్భం ఉంది, ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది. రెండో విషయానికి వచ్చినప్పుడు 33% రిజర్వేషన్ అనేది ఈరోజు గత పాలకుల వాళ్ళు చేసినటువంటి మహిళల పట్ల చిన్న చూప ఏంది అనేది చర్చ కాదు. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తుంది అనేది మేము ఆశిస్తున్నాం, అది జరుగుతుంది కూడా. ఇంకో విషయం, ఈరోజు చట్టాలు పార్టీ అదే విధంగా చెప్పుకుంటూ వచ్చింది, ఈసారి ఈసారి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అన్నటువంటిది. ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో అయితే ముఖ్యంగా ఆడవాళ్ళ కోసమే తయారు చేస్తారు, కాకపోతే మరి అంటే 33% అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది బీజేపీ హయాంలోనే, అది కూడా ఈ 2 సంవత్సరాల కాలంలోనే పూర్తవుతుంది అనేది నమ్మకంతోనే దాన్ని అది జరిగే విధంగా కూడా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అది ఖచ్చితంగా అయ్యేటట్లు చేస్తాము. అదొక అంశం. రెండో విషయానికి వచ్చినప్పుడు మేడం చెప్పినారు, చట్టాలు ఎన్నో ఉన్నాయి, కాకపోతే సరిగా వినియోగించుకే పరిస్థితులలో మహిళలకు తెలియలేదు అనేసి. తెలిసినటువంటి మహిళలు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కినప్పుడు ఎంతవరకు పోలీసు వ్యవస్థ రిసీవ్ చేసుకుంటుంది అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఈరోజు ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి పోరు దాదాపుగా ఒక 50% మహిళలు వెళ్ళగలుగుతారు కావచ్చు, కానీ 50% మహిళలు అయితే అసలు భయం. పోలీస్ స్టేషన్ అన్నా అక్కడికి పోతే తప్పు అని చెప్పేసి, అక్కడికి పోతే ప్రజలలో మన గురించి తప్పు అలాంటి భావన ఉంది. సరే, ఎవరైనా దాన్ని అధిగమించి వెళ్ళినటువంటి మహిళలు కూడా ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకమే. ఎంతసేపు ఒక మహిళని చిన్నచూపు చూసే విధానము ఖచ్చితంగా అది మార్చుకోవాల్సిన అవసరం ఈ పాలకులు, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపు ఏ రాజకీయ పార్టీ కావచ్చు, లేదా ఏ ఇంట్లో కావచ్చు, లేదా ఎక్కడైనప్పటికీ కూడా మహిళ అనేవరకే పార్టీలకు అతీతం అండి. ఈ పార్టీ అన్నది కాదు, పాలకులు మాట్లాడేటువంటి సిచ్యువేషనే. ఎందుకంటే అక్కడ పై స్థాయి దాకా వెళ్ళట్లేదు పరిస్థితి, వెళ్ళినా కూడా దాని మీద ఉన్నటువంటి చర్యలు చూసుకున్నట్లయితే మన కంటి ముందే కనిపిస్తుంది. అంతే. ఈరోజు స్త్రీ అసలు కుటుంబంలో ఎంత చక్కగా కుటుంబాన్ని ఎంత తీర్చిదిద్దగలుగుతుందో
ఒక నాయకురాలు అయినప్పుడు కూడా ఆ సర్పంచ్ కావచ్చు, లేదా జెడ్పీటీసీ కావచ్చు, లేదా ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఖచ్చితంగా ఆమె డ్యూటీ ఆమె చేయగలుగుతుంది. 100కు 100 కాదు, 100కు 2% కూడా చేయగలుగుతుంది అనమాట. ఎందుకంటే ఆమె అంత బాధ్యతగా ఉండగలుగుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చే మహిళ అనే వారికి ఒక చిన్న చూపు. ఈ చిన్న చూపు అనేది మరి మన భారతదేశంలో ఈరోజు చెప్పుకోవడానికి బాగుంటుంది, మేమే గౌరవిస్తామని. ఎంతవరకు గౌరవిస్తారు అనేది ప్రతి పురుషుడు ఒక ప్రశ్నగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. మద్దతు ఇమ్మన్నప్పుడు ఎవరు ముందుకు రారు. గుంపుల్లో కూడా తక్కువగానే ఉందండి, గుంపులో కూడా మహిళల విషయంలో తక్కువనే ఉంది. అది అవునన్నా కాదన్నా మనం నిజం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఎంత మేధావైనటువంటి ఒక మహిళ ముందుకు వచ్చి ఏదైనా అంశం మీద మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏం చేస్తుంటారంటే నీకేం తెలుసులే అన్న పద్ధతిలో ఫస్ట్ వాళ్ళ చూపులు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అసలు భయపడుతూనే ఆ మహిళ ముందుకు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్న సమయంలో కూడా మీకేం తెలుసులే అన్న చూపు వాళ్ళ కళ్ళలో మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఇదంతా కూడా మార్పు జరగాలంటే వ్యవస్థలో ఉన్నటువంటి మన పురుషులు అనే వాళ్ళే ఫస్ట్ ఆ మార్పు బయటకు రావాలి. ఈరోజు మీ కూతురు విషయానికి వచ్చినప్పుడు ఒక గౌరవంగా చూస్తున్నారు కదా, అట్లనే బయట స్త్రీని కూడా అదే విధంగా గౌరవంగా చూడండి. మీ కుటుంబంలో ఎవరెవరైతే, అంటే ఈరోజు పార్టీల పేరు నేను చెప్పట్లేదు, ఎవరైతే వాళ్ళ కుటుంబం నుంచి నాయకురాలను బయట తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని ఎంత గౌరవంగా ఉండాలనేసి ఏ విధంగా ఉంటుందో, అదే బయట నుండి ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి కుటుంబాల నుండి వచ్చిన మహిళలకు కూడా అదే గౌరవంగా చూసి గౌరవిస్తే బాగుంటుంది అనేది కూడా నా తరపున ఒక చిన్నగా మా జనానికి చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే మహిళ విషయానికి వచ్చినప్పుడు అసలు తెల్లవారు లేస్తే రాత్రి పడుకునేంత వరకు కూడా ఆమె చేసినటువంటి సేవ అసలు ఇంకా ప్రపంచంలో ఇంకెవరు చేయలేదు. అంతే అక్క చెప్పినట్టు ఇవాళ గోదావరి నది తీసుకున్నా, గంగా నది తీసుకున్నా, ఎక్కడ చూసినా నదుల పేర్లన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఏది కూడా మహిళతోనే స్టార్ట్ అవుతూ ఉంది. కానీ రాజ్యాధికారం వైపు వచ్చినప్పుడు కావచ్చు, లేదా ఇంకెక్కడైనా కావచ్చు, ఇక్కడ ఒక రాజ్యాధికారం కాదు, రాజ్యాధికారం ఒకటి వస్తే సరిపోదు, మహిళలు విద్యావంతులుగా ఉండాలి, ఆర్థిక స్వావలంబనను ముందుకు రావాలి. ఏ స్త్రీ అయితే ఆర్థిక స్వావలంబన వస్తుందో ఫస్ట్ ఆ స్వతంత్రత అనేది ఆ అమ్మాయికి కలుగుతుంది అనమాట. ఇండిపెండెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఆర్థికం ఫస్ట్ మన చేతిలో ఉన్నప్పుడే. ఏ స్త్రీ అయితే గొప్పగా విద్యావంతులే ఆర్థిక స్వావలంబనతో తెలివితేటలతో కుటుంబంలో ముందుకెళ్తుందో మరి ఎక్కడైనా కూడా ఆ స్త్రీ గొప్పగా ఉంటుందని చెప్పేసి మా అభిప్రాయం. ఇక హేమ గారు మీరు చెప్పండి, మీరు రావడం కార్పొరేటర్గా వచ్చారు, యువ నాయకురాలు, మరి పొలిటికల్ అనుభవం ఎలా అనిపిస్తోంది మీరు వచ్చాక? అసలు ఎందుకు రావాలనుకున్నారు? అసలు ఇంపార్టెన్స్ ఉందా? ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అయితే ఉంది మేడం. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎక్కువ శాతం మహిళలు బయటికి వస్తున్నారు. అంటే ఇవాళ రేపు జనరేషన్లో చాలామంది పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అంటే ఈక్వాలిటీస్ కంపల్సరీ, అంటే ఫిమేల్ మేల్ అని కాకుండా ఆ ఈక్వాలిటీస్ ఇంపార్టెన్స్ మహిళకి ఇస్తున్నారు ఇవాళ రేపు చూస్తున్నారు. అంటే లాస్ట్ ఉన్న పరిపాలకులు అంటే ఎంతవరకు చేశారో నాకంత ఐడియా లేదు. అంటే నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రీసెంట్గా చదువుకొని వచ్చాను పాలిటిక్స్లో. సో అది పబ్లిక్ సర్వీస్ కాబట్టి నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చి నేను ఈ పాలిటిక్స్లో రావడం జరిగింది. ఇంపార్టెన్స్ చాలా ఉంది. అంటే ఇప్పుడు దాకా మా రీసెంట్గా అయిన జిహెచ్ఎంసీ ఎన్నికలలో 50% రిజర్వేషన్ లేడీస్కి ఇచ్చారు. మ్యాక్సిమం ఒక 60 మెంబర్స్ లేడీస్ మా కౌన్సిల్లో ఉన్నారు. అంటే చాలా అది గర్వకారణం. ఇదే ఇక ముందు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో తప్పకుండా జరుగుతుంది. అంటే ఆల్రెడీ రీసెంట్గా 3 నామినేషన్ పోస్ట్ మహిళలకే ఇవ్వాలని చెప్పేసి సీఎం గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈ మహిళల దినోత్సవం సందర్భంగా ఆ కమిటీ ఏర్పాటు చేసుకొని ఇంకా అది అనౌన్స్ చేయడం ఉంది. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు చాలా పెట్టారు, ఇంట్రడ్యూస్ చేశారు. మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వాలి అని చెప్పేసి వారు ఎన్నో స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు మహిళల కోసం. భద్రత కూడా ఆల్రెడీ, అంటే ఈ షీ టీమ్ అనేది మన ఈ రీసెంట్ 2015లో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ అన్ని పార్టీలు అంటే ఇప్పుడు భద్రత కోసం పెట్టారు, షీ టీమ్స్ పెట్టారు, ఇవన్నీ మంచివే, మంచి కార్యక్రమాలు కాదనేది అసలు అనేటువంటి ప్రసక్తి లేనటువంటి కార్యక్రమాలే. కాకపోతే పరిపాలన విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా క్యాబినెట్ స్థాయిలో ఉన్నారా? అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం, డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మా ఈ జనరేషన్ ఒకరు సపోర్ట్ అవసరం లేనటువంటి సిచ్యువేషన్, టీఆర్ఎస్ అంటే ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో చూసుకోండి, ఆ ఎన్నికలలో మాత్రం ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు అని అంటే ఇప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు డిప్యూటీ, ఎందుకు క్యాబినెట్ అర్హురాలు కారా?
అంటే తన మీద ఫోకస్ అని కాదు, అంటే ఆ ఆలోచన ఎందుకు అంటే ఇన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు కదా, విమర్శ లేకుండా పరిపాలన ఆల్రెడీ ఆలోచిస్తున్నారు మేడం. డిఫరెంట్ కాదు, ఎస్టీ మహిళ ఉంది, ఎస్సీ మహిళ ఉంది, బీసీ మహిళలు ఉన్నారు. ఎవరున్నా కూడా మహిళ అనేటువంటి ఇష్యూ తీసుకుంటే ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలే కదా. మహిళ అంశమే ఉంటుంది అన్నటువంటి ఆమెకన్నా ఆ కొంచెం విధంగా న్యాయం ఎందుకు జరిగిందండి. క్యాబినెట్ అర్హులు ఎవరు కాదు, లేరని ఆమెకు కనీసం అందరు ఉన్నారు, కానీ ఆమె దాన్ని స్పీకర్ కన్నా దక్కింది. కరెక్ట్ గా ఎవరు కానీ సపోర్ట్ చేయట్లేదు. అంటే అది ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి నామకే వాస్తు ఇచ్చామన్నట్టుగా కాకుండా ఇప్పుడు ఏదో పవర్ ఉన్న హోదా ఇప్పుడు ఏదో చెప్పేసి 3 years అయిపోయింది, ఇంకా 2 ఇంకొక విషయం కూడా years ఏంటంటే నామినేటెడ్ పోస్టులు ఇస్తాము అని చెప్పేసి 2 years అని చెప్పేసి ఇది ఈ రోజు ఏదో మహిళా దినోత్సవం అని చెప్పేసి ఊటిన నిన్న తెలంగాణ భవన్ లో ఈ రోజు కూర్చొని నామినేటెడ్ పోస్టులు అని చెప్పేసి హెడ్ లైన్స్ ఇచ్చుకున్నారు. అది కాదండి, 3 years ఒకటండి, అంటే కాంగ్రెస్ విషయానికి కూడా రావాలి, మీరు చెప్పండి. అయితే ఒకటి మహిళా దినోత్సవం అని చెప్పేసి మహిళా దినోత్సవం ఇచ్చిన విషయం కాదు కానండి, అంటే పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో ఎన్నో వచ్చాయి, మరి కేబినెట్ హోదా అనేది మహిళలకు వచ్చే అవకాశం. మహిళ కష్టపడ్డారు, వాళ్ళు కూడా అరువులు, వాళ్ళకు కూడా అది ఇవ్వాలి కేబినెట్ లో. సో దాని గురించే పోరాడుతున్నారు ఎంపీ కవిత గారు. అంటే ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, డెఫినెట్గా చేస్తారు కూడా. ఆ 33% రిజర్వేషన్స్ అనేది కూడా కంపల్సరీ అది రావడం అయితే జరుగుతుంది. ఇస్తారు. కవిత గారు కాదు పోరాటం చేయాల్సింది, కేసీఆర్ గారు చేయాలి. అది ఎంపీ కవిత కూడా అందులో ఒక మెంబరే. ఏదో ముఖ్యమంత్రి మహిళ కాబట్టి ఆమె పోరాటం చేస్తుందని నేను చెప్తున్నాను. అందరు ఉన్నారు మేడం, ఫోకస్ ఆఫ్ కోర్స్ ఎవరి ఏ విధంగా ఉంటది అని దాన్ని బట్టి కూడా ఉంటదండి. కవిత గారు అయిపోయింది గవర్నమెంట్. సంజయ్ గారు 1 minute ఒక్క నిమిషం అండి. ఇప్పుడు తను చెప్పారు సీఎం గారు మాకు 50% మహిళలకి రిజర్వ్. సీఎం గారు ఇవ్వలేదు, పంచాయతీ రాజ్ అనేది ఎప్పుడో గతంలో వచ్చింది, ఎన్టీ రామారావు గారు హయాంలో వచ్చింది. ఎవరి వ్యూస్ వాళ్ళు బేటీ బచావ్ బేటీ పడావ్ ఏంటి ఇవన్నీ నేను కూడా చెప్పాల్సి వస్తుంది. అదే పార్టీలను గొప్పలు చెప్పుకోవడం కాదు, పార్టీ గొప్పతనం కాదు మేడం, ఏం జరుగుతుందని చెప్పాను నేను. ప్లీజ్ హేమ సారీ మేడం చెప్పండి. నేను వినలేదు, సారీ. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశమే ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు మున్ముందు? సో ఖచ్చితంగా మహిళలకి ఇంపార్టెన్స్ ఇస్తారు, డెఫినెట్లీ అది ఉంది. అంటే క్యాబినెట్లో కానివ్వండి, మన అసెంబ్లీలో కానివ్వండి, ఇప్పుడు వచ్చే పోస్టులు అంటే ఇప్పుడు నామినేషన్ ఏదో 3 years 2 years ఉన్నా అని చెప్పేసి ఏదో ఇస్తున్నారని కాకుండా వాళ్ళని బయటికి తీసుకొని వస్తున్నారు. ఒక్కొక్క పోస్ట్ని ఇచ్చేసి వాళ్ళకి ఒక రెస్పెక్ట్ అని ఇచ్చేసి వాళ్ళకి ఒక హోదాని ఇచ్చి ఒక్కొక్క దాంట్లో వాళ్ళని ముందు తీసుకొని వస్తున్నారు. సో ఇది స్టార్టప్. సో డెఫినెట్గా ఇక ముందు కూడా వాళ్ళు మరిన్ని పోస్టులు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను, ఇస్తారని కూడా. 4 ఎమ్మెల్సీలని మొన్న 4 ఎమ్మెల్సీ అభ్యర్థులను చేశారండి, ఒక్క మహిళకి కనిపించలేదండి. మాట్లాడిన తర్వాత 4 ఎమ్మెల్సీలను పెట్టినారు, ఒక్క మహిళ కనిపించలేదా? 18 మంది కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కనిపించలేదా? ఇప్పుడు గెలిచే చోట తట్టుకోలేరు ఈ పోటీని, నిలబడి గెలవలేరు అన్నటువంటి ఒక కారణం చెప్తారేమో. మరి మొన్న ఉన్నటువంటి ఎమ్మెల్సీ వాటికి ఏం చెప్తారు? మిమ్మల్ని అంటే మీరు మాట్లాడారు కాబట్టి యాక్చువల్గా నాయకురాలు కాబట్టి అడుగుతున్నారు అనమాట మిమ్మల్ని. అంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్గా ఎమ్మెల్యేగా నిలబడితే మహిళలకు అంత నాయకత్వ లక్షణాలు లేవని చెప్పేసి ఆపితే కనుక వాట్ అబౌట్ ఎమ్మెల్సీ ఇట్స్ ఎ నామినేటెడ్ పోస్ట్ దట్ కెన్ బి డిసైడెడ్ బై ద పార్టీ సుప్రీం. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీ ఒపీనియన్ ఏంటి? అంటే నా ఒపీనియన్ సో డెఫినెట్గా అది కూడా ఉందండి. అంటే మహిళలకి ఏమి దాంట్లో ఏమంటారు, యాక్చువల్గా ఏ మాట మాట్లాడితే ఏమవుతుందో ఇప్పుడు కొత్త కాబట్టి ఈ సంశయం ఉండొచ్చు. మీరు కూడా అంటే స్ట్రాంగ్ అయిపోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా అండి ఈ అవగాహన చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎమ్మెల్సీ వాటిలోనే పెట్టేటువంటి అది ఉండాలి.
మీరు మరి voice- అక్కడే కదా మీరు voice important. ఇస్తే మీరందరూ పోరాడితేనండి అందులో కనీసం పార్టీలో ఉన్న వాళ్ళు పార్టీలో ఉన్న పోరాడినా కూడా మహిళలన్నా కనీసం మళ్ళీ మహిళలకు పోరాడతారు. తప్పకుండా మేము అయితే మాట్లాడిన తర్వాత మనం 100% కాదు కాదు పోరాడతాం. వాళ్ళు అడిగారు కదా, అంటే మహిళలకు సత్తా లేదా, మహిళలు ఎందుకంటే ఈ రోజు అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా సత్తా ఉందని ఆ ప్రభుత్వం ఆ యొక్క గొప్ప నాయకులు పెద్ద నాయకులు అనుకోవట్లేదండి. వాళ్ళ ఫోటోతో ద్వారానే వీళ్ళంతా గెలుస్తున్నారు అనుకుంటున్నారే తప్ప ఏదో వీళ్ళు సొంతంగా వచ్చి గెలుస్తున్నారని మాత్రం అట్లా అనుకోవట్లేదు. వారిని అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను. అండ్ సీత రత్నకుమారి గారు మీరేమంటారు మరి రాజకీయాల్లో మహిళా ప్రాధాన్యత గురించి? అంటే ఇన్ని సంవత్సరాలుగా పోరాడుతుంటే మాకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, మాకు పరిపాలనలో మమ్మల్ని భాగస్వామ్యం చెయ్యండి అన్నా కూడా పెడిచిమనే పెడుతున్నారు. అంటే అంత ఇంపార్టెన్స్ లేదనుకుంటున్నారా, అవసరం లేదనుకుంటున్నారా, మీరు నడిపిస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? అసలు పార్టీల వైఖరి ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? చిత్తశుద్ధి లేదండి. నేను మన మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రోజుకి మనం 33% గురించి ఫైట్ చేస్తున్నామంటే ఇది ఒక విధంగా అవమానకరం. వాళ్ళకి, మనకి కాదు, వాళ్ళకి అవమానకరం. ఎందుకనంటే 33% అని చెప్పేసి మాట్లాడుతున్నాము. అన్ని రాజకీయ పార్టీలు బయట మేము మహిళలకి మేము రెడీగా ఉన్నాము సపోర్ట్ చేయడానికి అని మాట్లాడే ప్రతి రాజకీయ ప్రతినిధులు, అంటే సుప్రీం పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, మీ పార్టీలో 33% మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. మీరు లా గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్, మీరు ఇవ్వండి 33% మీ పార్టీని. మీరు ఎగ్జాంపుల్ అవ్వండి అదర్ పార్టీస్కి. లా అవుతుంది, లా అయ్యే వరకు మీరు ఎందుకు వెయిట్ చేయడం? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక స్టార్ట్ ఇమీడియట్లీ ఫ్రమ్ 2019 ఎలక్షన్స్. ఎవరు ఆపారు మిమ్మల్ని? ఎవరు ఆపరు కదా. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి మీరన్నట్టు ఫస్ట్ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నో బిల్లులు ఆర్డినెన్స్ ద్వారా లేకపోతే అందరూ ఏకమయ్యి దాని మీద యునైటెడ్ అయ్యి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి బిల్లుని పాస్ చేయించుకున్న సందర్భాలు కోకొల్లలు. మీరు ఇందాక ఈ పాయింట్ చెప్పారు. ఎందుకు మహిళా బిల్లులు వచ్చేసరికి ఇది జరగట్లేదు అంటే ఇది డెఫినెట్గా చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అంశం. అంటే మీరు ఉమెన్ పవర్కి భయపడుతున్నారా? డెఫినెట్గా ఇది ఆలోచించాల్సిన. ఎందుకంటే ఉమెన్కు ఉన్నటువంటి స్కిల్స్, ఉమెన్కు ఎంత గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఉమెన్ ఇంట్లో ఉన్న ఒక ఉమెన్ 1000 తెచ్చినా ఆమె సంసారాన్ని నడుపుతుంది, 1,00,000 రూపాయలు తెచ్చినా నడుపుతుంది. ఆ సమర్థత ఆ మహిళకి మాత్రమే ఉంది. అది మనం స్ట్రాంగ్గా చెప్పుకోవాల్సినటువంటి. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అనేవి ఈ రోజున మహిళ ప్రతి రంగంలో ఉంటుంది. ఏం స్కిల్స్ లేవు వాళ్ళకి? ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నాయి, సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి, డెసిషన్ స్కిల్స్ ఉన్నాయి, నెగోషియేటింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఏది అసలు లేవు, లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి, హ్యాండిల్ చేసే స్కిల్స్ ఉన్నాయి. వీ హ్యావ్ సో మెనీ స్కిల్స్. ఇన్ని స్కిల్స్ ఉన్న మహిళల్ని ఎంకరేజ్ చేస్తే గనక, అద్భుతమైన పాలనలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తే గనక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకనంటే నేను ఎందుకు ఈ పాయింట్ చదువుతున్నానంటే, కరప్షన్ అనేది మహిళలు ఉంటే గనక కరప్షన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి రాజకీయాల్లో. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, నేను ఉండొచ్చు నేను పర్సంటేజ్ వైజ్ మాట్లాడితే కనుక మహిళల్లో కరప్షన్ చేసే నేచర్ చాలా తక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఆ కరప్షన్ లెవెల్స్ అనేది తగ్గితే కనుక ఇండైరెక్ట్గా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి, ఈ రోజున అసలు చిత్తశుద్ధి అనేది ఒకటి కాదమ్మా, అన్ని చోట్ల లోపాలు ఉన్నాయి. ఈవెన్ బాలబాలికలు చదువుకునే స్కూల్ దగ్గర నుంచి మీరు చూసుకుంటే కనుక కనీసం టాయిలెట్స్ సరైన ప్రాపర్ మెయింటెనెన్స్ లేక, టాయిలెట్స్ లేకపోవడం వలన గర్ల్స్ అనేది స్కూల్ డ్రాపింగ్ అనేది ఎక్కువైపోతుంది. ఎందుకంటే వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి. అలాగే వాళ్ళకి ఏది కూడా అంటే ఇప్పుడు ప్రభుత్వాలకు కొంచెం రియలైజ్ అయ్యి కొంచెము మహిళలకు చేస్తున్నాయి. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా పెట్టినప్పుడు 9% మహిళా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు, 9%. అలాగే మహిళా విశ్వవిద్యాలయాలు, అంటే పార్టీలకు అతీతంగానే నేను మాట్లాడుతున్నాను. అంటే కొన్ని చేసిన మంచి పనులను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మహిళలకు ఆయన కూడా చాలా చేశారు. డ్వాక్రా మహిళల ద్వారా నాయకత్వ లక్షణాలను తీసుకొచ్చి
ప్రభుత్వానికి అనుసంధానం చేసి. కానీ ఇన్ని సంవత్సరాలుగా అంటే ఈ పరిపాలన భాగస్వామ్యానికి సంబంధించి ఇన్ని సంవత్సరాలుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి కదండి. అవునండి. మరి ఈ దిశగా ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు అన్ని ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఇప్పుడు బీజేపీ చూసుకున్నా బేటీ అన్ని బచావో చేస్తున్నారు. బేటీ పడావో అని అంటున్నారు, వాళ్ళు చూసుకున్నా కూడా కళ్యాణ కళ్యాణ లక్ష్మి చేస్తున్నారు. అన్ని చేస్తున్నారు. ఆ, టీడీపీ కూడా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ చేస్తోంది. అవును. మరి ఎక్కడ ఈ పరిపాలనలో భాగస్వామ్యం ఎందుకంటే అధికారం ఇవ్వడానికి మీకు ఇచ్చాము మీరు చెయ్యండి అని ఎందుకు ఇవ్వట్లేదు? మహిళా శిశు సంక్షేమ శాఖకు ఎందుకు మహిళ లేరు? తెలంగాణలో మహిళలు లేరు కదా, ఎక్కడైనా గెలిచిన మహిళలు ఉంటారు కాబట్టి ఉన్నారు కదా అక్కడ. లెట్ మీ కంప్లీట్. అంటే అదే నేను చెప్తున్నాను, మహిళా మంత్రులను కూడా ఇచ్చి వాళ్ళ యొక్క సమర్థతని చూద్దాము అనే ఆలోచన కూడా లేకపోవడము, అది కూడా అంటే మహిళల్ని మహిళా సంక్షేమ కార్యక్రమాలకే లేకపోతే మహిళలకు సంబంధించిన నో దే కెన్ డూ అదర్ థింగ్స్ ఆల్సో. నేను అనేది అది చెయ్యగలరు. మొదటి ప్రాధాన్యత ఉన్నటువంటి వాటికి కూడా కరువడుతోంది ప్రాధాన్యత అనేది. అదే నేను చెప్తున్నానమ్మా. అంటే వీళ్ళు ఏంటంటే మహిళల్ని అస్సలు 50% ఉన్నటువంటి మహిళల యొక్క ఓటు హక్కును వినియోగించుకుని వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు. వీళ్ళు ఓటు వేయకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. అలాంటి మహిళలు ఉన్నటువంటి పర్సంటేజ్ ఉన్నటువంటి మహిళల్ని ఈ రోజున వాళ్ళు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారంటే నేను అదే చెప్తున్నా, ఇన్సల్ట్ ఫర్ దెమ్. దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఉమెన్ స్కిల్స్. సి ఒకటి ఈ రోజున చూస్తే వరల్డ్ వైడ్గా చూస్తే కనుక ఏ దేశం అయితే మహిళా సాధికారతని లేకపోతే ఉమెన్ పవర్ని ఎక్కువ యూస్ చేసుకుంటుందో ఆ దేశ జీడిపి గ్రోత్ మిగిలినటువంటి దేశాలు ఎవరైతే మహిళా శక్తిని ఉపయోగించుకోవట్లేదో వాళ్ళకన్నా మహిళలు ఎక్కువ చేసుకునే దాంట్లో జీడిపి గ్రోత్ అనేది ఎక్కువ ఉంది. అంటే అది ఒకటి. ఈవెన్ ఇఫ్ యూ సీ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ ఆల్సో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి డెడికేషను, నేను ఇందాక చెప్పినటువంటి సాఫ్ట్ స్కిల్స్, ఇవన్నీ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎనీ కార్పొరేట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ దేర్ గోల్ ఈజ్ ప్రాఫిట్. అది వాళ్ళ ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ రావాలి, మన ఆర్గనైజేషన్ మంచిగా ఉండాలంటే ఉమెన్ పవర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం ఎన్నో ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే క్రష్ అరేంజ్ చేయడం చిన్నపిల్లలు. అంటే కానీ ఇప్పుడు రాజకీయాలకు సాధారణ మహిళలు అంటే సాధారణ పర్సన్స్ రావడమే కష్టము, అందులో మహిళలు రావడము ఇంకా చాలా కష్టం అయిపోయింది. వారసత్వ రాజకీయాలు అనేవి మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఈ వారసత్వంలో కూడా అబ్బాయిలకే ప్రాధాన్యత. అది ఒకటి. ఏ పార్టీ చూసుకున్నా కూడా వారసత్వ రాజకీయాలే. మనం వారసత్వ రాజకీయాలైనా వీళ్ళేమైనా మన నాయకులు, మనకి ఇంకా కొత్త వాళ్ళు రారా, సామాన్య ప్రజలు రారా అన్నటువంటి అదిలో ఉండి దీంట్లో ఈ వారసత్వంలో కూడా అందులో 2 డివిజన్స్, ఒకటి ఏంటంటే మహిళ, ఒకటి పురుషులు. అందులో వీళ్ళ వారసుడు పురుషులే. అంతే. అంటే ఇంపార్టెన్స్ దేనికుంటే దానికి. ఇప్పుడు టీడీపీలో చూసుకుందామండి, లోకేష్ గారికి ఇవ్వాలి ప్రాధాన్యత, కాదనేది ఎవరు కాదు, మేమేమి దాన్ని అపోజ్ చెయ్యం. కాకపోతే బ్రాహ్మణి కూడా అంతే క్యాపబుల్ ఉన్న పర్సన్. అంటే సాధారణ ప్రజలు రావద్దన్నది కాదు, వాళ్ళలో మనం భేదాలు పెట్టడము కాదు. మరి ఎందుకు ఫోకస్ అనేది? ఇప్పుడు ఆమె చాలా వాటిలో సంక్షేమ పథకాలు చేసినప్పుడు కానీ, దత్త తీసుకున్నటువంటి గ్రామంలో వెళ్ళి పర్యటించడం కానీ అవన్నీ చూస్తుంటే ఈమెలో కూడా పొలిటీషియన్ ఉన్నారు. కానీ తన బిజినెస్ వైపు వెళ్ళడం. ఐ గివ్ క్లారిఫికేషన్ ఫర్ దాట్. అది ఒకటే అండి, లీడర్షిప్ స్కిల్స్ అనేవి అమ్మాయికున్న అబ్బాయికున్న వాళ్ళని ఎవరు ఆపలేరు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఒక్క నిమిషం అండి, అయితే అవసరం లేదు మీకు నిజంగా. అంటే ఒకటి, మీకు లీడర్షిప్ ఉంటే కనుక యూ కెన్ ఫైండ్ యువర్ ఓన్ వేస్. డెఫినెట్గా మీరు అవ్వాలి అని. బ్రాహ్మణి గారికి ఆవిడకి పాలిటిక్స్లోకి రావాలి అంటే నోబడీ కెన్ స్టాప్ హర్. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి రెస్పెక్ట్ ఇస్తారు, నో డౌట్ అబౌట్ దట్. అయితే ఒరిజినల్గా ఎనీ పొలిటీషియన్ని మీరు తీసుకుంటే కనుక మిగతా మహిళలకు ఒక అంటే మీరు రావాలి రాజకీయాల్లోకి చెయ్యాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ వెళ్తుంది కదా. అంటే ఇక్కడ ఒకటి ఉమెన్ కి పాలిటిక్స్లోకి ఇప్పుడు ఎందుకు కొడుకులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కూతుళ్ళకి కోడళ్ళకి ఇవ్వట్లేదు అనే పాయింట్కి వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒరిజినల్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఒరిజినల్ స్కిల్స్ ఉండాలి, సమర్థత ఉందా లేదా, ఇవన్నీ కూడా చూస్తారు. ఈవెన్ ఫాదరు డెఫినెట్గా వాళ్ళ కొడుకో కూతురుకో ఇవ్వాలనుకునే సిచ్యువేషన్ మనం అక్రాస్ ఇండియాలో చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో నా కూతురికి కెపాసిటీ ఉందా లేదా, ఈ క్యాలిబర్ ఉందా లేదా. ఈ పొలిటికల్ అనేది మేల్ డామినేటెడ్ వరల్డ్. ఇందులోకి కూడా పేరెంట్స్ సెట్ చేస్తారండి. ఆ పై స్థాయిలో కూడా
నువ్వు ఇవి అమ్మాయి కాబట్టి ఆలోచించి you have to ఇది మనకి ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కాబట్టి నువ్వు చక్కగా ఇలా చదువుకో చూసుకో నీలో ఈ టాలెంట్ ఉంది అని వాళ్ళ బ్రహ్మిణి గారికి మైండ్ లో కూడా చంద్రబాబు కూడా నాయుడు గారు బాగానే సపోర్ట్ చేస్తున్నారండి, తనని బాగానే ముందుకు తీసుకెళ్తా ముందు- ఉన్నారు, అందులో డౌటే లేదు. ఇంకో విషయానికి వచ్చినప్పుడు సపోర్ట్ చేసినా కూడా మీ దగ్గర స్కిల్ లేకపోతే మీరు వేస్ట్. నేను అదే అంటున్నా, కేటీఆర్ గారు కానీ లోకేష్ గారు కానీ ఇంకెవరు వచ్చినా కూడా దాటి వాళ్ళ ఫాదర్స్ పాలిటిక్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఉంటది మిగిలిన వాళ్ళకన్నా. ఒక విషయం కానీ వాళ్ళు నిరూపించుకోకపోతే they cannot sustain in politics. కేటీఆర్ అనేది వింటా ఉన్నాం మనం. మరి కవిత కవిత కూడా పేరు కవిత మామూలు వ్యక్తి ఏం she కాదు, has నిజంగా skills కూడా అండి. అసలు We must అతని కంటే కూడా ఆమె accept. ఇంకా బాగా తెలివితేటలు కనిపిస్తా ఉంటది ఏ రకంగా చూసినప్పటికి కూడా. కవిత మరి ఆమెను కాకుండా ఒక పక్క కొడుకుని అంతవరకు ఎందుకు మొన్న కేసీఆర్ గారు యాగం చేశారు. యాగం మొత్తం ఫినిష్ అవుతున్న సమయంలో వేద పండితుడు ఆశీర్వాదం తీసుకుంటున్న సమయంలో కేటీఆర్ ఉన్నారు. మరి కవిత ఎందుకు లేదు? మరి ఇద్దరు తన సంతానమే కదా. అంటే ఎందుకు లేరండి కవిత గారు? మేము చూసినాం, టీవీలలో చూసిన కాల్స్ ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఒకసారి వీడియో చూసుకొని తెలుస్తుంది. ఆశీర్వాదం ఇస్తున్న సమయంలో కంపల్సరీ ఉన్నారు ఉన్నారు కానీ అవి అది కాదండి, డైవర్ట్ అయిపోతుంది. అంటే ఎట్లయినా కుటుంబం నుంచే ఇక్కడ ఉందండి. ఇక్కడ ఆడపిల్ల మగపిల్లగాడు అనేది రాజకీయాలేనే కాదండి, కాదు ఎక్కడైనా ఉంది అని చెప్పడం ఏదైనప్పటికీ ఎక్కడైనా అండి. ఇప్పుడు కాంగ్రెస్ లో చూసుకున్నా కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ ఎన్నో సార్లు యాక్సెప్టెన్స్ ఉండట్లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ప్రియాంక గాంధీ చరిష్మా ఉంది అయినా కూడా మరి రావట్లేదు. అంటే అక్కడ ఏంటి ఎక్స్పోజ్ చేస్తున్నారు? రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అన్నటువంటిది థీమ్ని తీసుకెళ్ళాలి అన్నటువంటి ప్రతిసారి అదే ప్రయత్నం, అది అవ్వట్లేదు. జగన్ గారు ముందుకు వచ్చారు కానీ వైఎస్ షర్మిల మా ఆడబిడ్డ అయ్యిండు కూడా ఎంత పాదయాత్ర టాపిక్. ఈ మాట ఎందుకు మాట్లాడిందంటే కింది స్థాయిలోనే కాదండి, మన నాయకులు కూడా అదే పాటిస్తున్నారు. అంటే మగవాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకే ఉంది, ఆడవాళ్ళకి మైండ్ సెట్. ఇప్పుడు మనం ఎటు కూడి ఓట్లు వేసే వాళ్ళే మారాలి, మీ పిల్లలలో ఇద్దరిని ఒకే విధంగా చూడాలి అని మనం అసలు కుటుంబం చెప్పడమే కానీ మన కుటుంబ వ్యవస్థ నుంచే మార్పు జరగాలి. ఏది ఏమైనప్పుడు కుటుంబ వ్యవస్థ నుంచి మాత్రం మార్పు జరగాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ. అది పై స్థాయి కింది స్థాయి ఏదైనా చేయాలంటే కుటుంబం ఒకటండి. ఈ మహిళా బిల్లు రిజర్వేషన్ అనేది పాస్ అయింది అనుకోండి, అప్పుడు ఇద్దరు ఈక్వల్ అంటారు కాబట్టి అప్పుడు మార్పు రావచ్చేమని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ఎవరో మనకు ఇస్తారు అని మనం కొట్లాడాల్సిన అంశం కాదు. ఎవరండి ఇచ్చేది? మనది, మన హక్కుని మనం పోరాడాలి. ఈ రోజు ఏదో ఎవరో ఇస్తారు, ఎవరో ఏదో చేస్తారని మనం ఆలోచించిన ఇచ్చే వాళ్ళందరూ మగవాళ్ళే ఉన్నారండి. ఆ బిల్లు ఆమోదం పొందాలంటే వాళ్ళ మెజారిటీ అవసరం లేదు. 29 రాష్ట్రాలలో ఇప్పుడు పార్లమెంట్ లో ఎంతమంది మహిళలు ఉన్నారండి? ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు కూడా లేరు, లేని దేశాలు రాష్ట్రాలు ఉన్నాయి. మన దాంట్లో నుంచి ఒకరే ఉన్నారు. అంటే మన ఇంకా కొన్ని రాష్ట్రాల నుంచి లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అక్కడ ఇప్పుడు మహిళా బిల్లుకు అడ్డుపడ్డటువంటి లాలు గారి విషయంలో ఆలోచించినప్పుడు రేపు ఏదైనా సందర్భాలలో శిక్షపడినట్లయితే ఎవరికి ఇచ్చినప్పుడు వారినే మాట్లాడినాయండి, అది పద్ధతి ఉంటుంది. వారి టైం మీరు తీసుకుంటున్నారు. ఏదైనప్పటికీ నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి. 4 కోట్ల ప్రజలలో 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఆ 2 కోట్ల మహిళల్లో ఇప్పుడు క్యాబినెట్లో ఒక మంత్రి పదవి లేకపోవడం అనేది మాత్రం ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా నేను చాలా బాధపడతా ఉన్నాను. ఎందుకంటే అది చాలా సిగ్గుసేట్ అన్నమాట. 3 సంవత్సరాలు జరిగిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలు అది కాకుండా మొన్న రీసెంట్లీగా ఎమ్మెల్సీ దాంట్లో కానివ్వండి ఒక మహిళ కూడా స్థానం, అంటే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని గురించి, మన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి దాని నుంచి మహిళగా నేను మాట్లాడాల్సిన అంశం ఈరోజు నేను ఏదో కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతాను కానీ కాంగ్రెస్ పార్టీ కూడా చేసిందండి. మీరు ఆలోచించండి, 5 మంది మంత్రులు మా కాంగ్రెస్ పార్టీలో 5 మంది మంత్రులు చేశారు. హోమ్ మినిస్టర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళలు ఎంతోమంది, యూపీఏ చైర్మన్ గారు సోనియా గాంధీ గారు చేశారు, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు చేశారు, లోక్సభ ఇప్పుడు మీరా కుమార్ గారు చేశారు, రాష్ట్రపతి. అంటే ఎంతో కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందండి. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఒక ఫ్రీడమ్ ఉంటుంది. అదే మీరు టీఆర్ఎస్ పార్టీ చూసుకున్నప్పటికైతే ఈరోజు మహిళలు అందులో ఉన్నారండి, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి మాట్లాడడానికి వాళ్ళ పాపం ఏం మాట్లాడితే ఏమొస్తుందో అనే ఆలోచనలో ఉన్నారు. అంటే అది భావము స్వేచ్ఛగా మాట్లాడే లేనప్పుడు ఎందుకండి? సో అదొక్కటి మీరు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, హేమ గారు మొదటిసారి డిస్కషన్ కు వచ్చారు కాబట్టి అంటే ఏం మాట్లాడితే
ఏంటో అని భయం తనని ఉద్దేశించి ఏం బాగా ఒకటి కాదండి. టిఆర్ఎస్ లో మాట్లాడే వాళ్ళు ఏంటంటే లేరనేది కాదు, సమాధానం చాలా చెప్పే వాళ్ళు చాలా ఉన్నారండి. సమర్థమైన నాయకురాలు లేరు ఉన్నారు కాదండి, TRS నాయకురాలు పార్టీలో. ఉన్నారు, లేరనేది TRS లో కాదు. ఉన్నారు. కాకపోతే అది లేదు లేరు అనేది అనేది కాదండి. ఏం నేను చెప్తే అనడం ఇది ఒకటి. భయపడుతుంది అనేది వాళ్ళ దాంట్లో లేదు. నాకు తెలుసు అయితే ఇప్పుడు అందులో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కాకపోతే పార్టీకి వాళ్ళకు ఒక సిద్ధాంతాలను వాళ్ళు ఇది మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా చెప్తున్నారు కాబట్టి. కానీ ఇది మాత్రము టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఒకటి ఆలోచించాలి. నేను డిమాండ్ చేసేది ఏంటంటే తప్పకుండా వాళ్ళకి రాబోయే దాంట్లో తప్పకుండా వాళ్ళకి మహిళకు కంపల్సరీ మంత్రి పదవి అనేది శిశు సంక్షేమంలో ఇవ్వాలి. తప్పకుండా మహిళ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. టిఆర్ఎస్ లో మంత్రి కోసం కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తీసుకొని వెళ్తాం. లక్ష్మీ పార్వతి గారు మీరు చెప్పండి, అసలు సాధారణ మహిళకు పొలిటికల్ ఎంట్రీ అనేది జనరల్గానే చెప్తున్నానమ్మా, నేను రాజకీయాలు రాకపోలేదు. అంటే అన్నిట్లో రాజకీయాలు ఉన్నాయి కనుక మొత్తము అన్ని పార్టీలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మొత్తం మహిళ మనము సాధికారత, తర్వాత ఆమె సాధించినటువంటి విజయాలు ఇప్పటి వరకు మనం అనుకున్నాం కదా. మధ్యయుగంలో ఒకనాడు పూర్తిగా నిరక్షరాస్యతలో మగ్గిపోయినటువంటి మహిళ ఈరోజు దాదాపుగా 60% ఎడ్యుకేటెడ్ కాగలిగింది. అంతే ఎంత కష్టపడి ఆమె ఈ స్థితి చేరుకుందనేది కూడా మనం గమనించాలి. రెండోది ముఖ్యంగా మన దేశం చెప్తున్నాను, మన దేశంలో స్త్రీకి ఈ ఫైనాన్షియల్ సపోర్ట్, ఈ ఆర్థిక స్వావలంబన అనేది చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి ప్రపంచంలో ఇప్పటివరకు కూడా కంపేర్ చేసి చూస్తే మన భారతదేశంతో ప్రపంచంలో 75% కూడా మహిళలు ఎక్కువ ఆర్థిక సపోర్ట్ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఇప్పటికి కూడా 40% కూడా లేనటువంటి స్త్రీలు ఇంకా మగ్గిపోతూనే ఉన్నారు. అందుకని ముఖ్యంగా క్రింది వర్గాలకు వస్తే వాళ్ళంతా ఎంత కష్టపడి పనిచేసి ఇటు ఇంటిని, పిల్లల్ని, భర్తని, తాగుబోతానని వీటన్నిటిని భరిస్తూ స్త్రీలు చాలా సహనంతో, ఓర్పుతో దాన్ని తీసుకుపోతున్నారు. అందువలన గాంధీ గారు ఒక మాట అంటారు, దెర్ ఈజ్ నో సివిలైజేషన్ కెన్ సర్వైవ్ ఇట్ బిలీవ్స్ ఇన్ ఉమెన్స్ ఇండిపెండెంట్ అంటారు. ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఉమెన్స్ ఇండిపెండెంట్. అందువలన స్త్రీల యొక్క స్వాతంత్ర్యాన్ని లేకపోతే ఆమె ఆర్థికమైనటువంటి సపోర్ట్ని కనుక ఎవరు గౌరవించరో, ముందుకు తీసుకుపోరో ఆ దేశం అనేది నో సివిలైజ్, ఇక అది నాగరికతలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చెందని దేశంగానే మిగిలిపోతుంది అనిపిస్తుంది. మనం అదే చూస్తే నిజంగా భారతదేశం అందుకే ఇంకా ఆగిపోతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇన్ని వనరులు ఉండి కూడా ఈ దేశంలో అన్ని జీవనదులు ఉన్నాయి, సమశీతోష్ణ స్థితి ఉంది, చక్కగా పంట పండేటువంటి భూములు ఉన్నాయి. ఇంత ఉండి కూడా ఎందుకు మనకంటే కూడా మనతో పాటు విముక్తమైనటువంటి దేశాలు, స్వాతంత్రం సాధించుకున్న దేశాల్లో జపాన్ లాంటివన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్కడ స్త్రీలకు ఎంత సమాన ప్రాధాన్యత ఉందో మనం చూసాము. మొన్న చైనా కూడా మనకంటే అధిక జనాభా ఉన్నటువంటి చైనా కూడా ఈరోజు మనకంటే ముందుకు దూసుకుపోయింది ఇది వాణిజ్య రంగంలో. కానీ ఎందుకు వెనుకుంటున్నామంటే ఇక్కడ స్త్రీల అణిచివేత ఎక్కువగా కనిపిస్తుంది. అది అన్ని పార్టీల్లో జరుగుతూనే ఉంది. ఆ దురదృష్టకరమైన సంఘటన నేను కూడా ఒకదాన్ని కనుక చెప్తున్నాను నేను. అందువల్ల ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి నుంచి స్త్రీ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకు ఇంత మనకి ఇంగ్లాండ్ లాంటిది ప్రపంచాన్ని పరిపాలించినటువంటి దేశం కదా, అట్లాంటి దేశంలో 65 వరకు కూడా ఓటు హక్కు లేదు మహిళల కంటే. చూడండి అసలు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొందో, అయినప్పుడు సాధించుకున్నారు. అట్లా తనకై తాను సాధించుకుంటూ ముందుకు పోతూనే ఉంది స్త్రీ. కాకపోతే దురదృష్టం ఎక్కడ వస్తుందంటే కొంత మగవాళ్ళ రూపంలోనే ఈమె అభివృద్ధికి ఆటంకం కలుగుతూనే ఉంది. దాన్ని అధిగమించి ముందుకు పోవటానికి ఒక సపోర్ట్ కూడా చాలా అవసరం. అవును, ఇప్పుడు అదే ఎలక్షన్స్ తీసుకుంటే మనకి చాలామంది మహిళలకి సీట్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే మీరు అంత డబ్బు పెట్టలేరు కదా. మరి అదే ఆ ఇంట్లో మగవాళ్ళకైతే సీట్ ఇస్తారు. ఆ మగవాడు పెట్టవచ్చు ఆ డబ్బు. మరి ఇప్పుడు 10 కోట్లు 15 కోట్లు ఒక ఎమ్మెల్యేకి పెట్టడానికి అదే మగవాడు ముందుకు వస్తాడు. ఏం తన భార్యకి పెట్టడానికి ఎందుకు ముందుకు రాడు మనం అనుకుందాము. అందువల్ల కూడా ఈ రిజర్వేషన్స్ ఇలా ఆప్ చేస్తూ ఉన్నారేమో అని చెప్పి అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు రిజర్వేషన్లు వచ్చినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ మంత్రికి సంబంధించినటువంటి భార్యో, కూతురో, కోడలో నిలబడే అవకాశాలే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు అది వారసత్వపు రాజకీయాల్లో, ఇవి వారసత్వపు రాజకీయాల్లో అనకూడదు. కానీ ఆయన ఏమన్నా అయిపోతే ఇక మళ్ళీ ఆ కుటుంబంలో తీసుకొస్తారు. కొడుకు లేకపోతే కోడలో, కూతురు, ఎవరో ఒకళ్ళు, భార్య. రిజర్వేషన్ నిలబడే సిచ్యువేషన్ లేదనుకుంటే ఆయన భార్య నిలబడుతుంది. అవును, రిజర్వేషన్ ఉన్న చోట విజయ్ గారు ఏమంటారు?
ఇది ఎంతసేపు పురుషుడి ఆధిపత్య పోరులోనే మహిళ నలిగిపోతూ ఉంది. ఆ నలిగిపోతున్న అందులోకి ఉద్యమిస్తూ మహిళ బయటకు వస్తూ ఉంది. ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద మాత్రం ఇంటి వ్యవస్థ నుంచే ఫస్ట్ మార్పు జరగాల్సిన అవసరం ఉంది. కుటుంబ వ్యవస్థలోనే ఆడ మగ అని తేడా లేకుండా. అక్కయ్య గారు అన్నట్టు నిజంగా మరి ఒక అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంటే వాడు అతను ఆస్తమైనా కూడా పెట్టుకోవడానికి సిద్ధంగా అవుతాడు. అదే భార్య విషయంలో మాత్రం చేసుకోపో అనేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, చాలా చోట్లలో కూడా. ఒకవేళ ఆ మహిళ గెలిచి ఒక మంత్రి పదవిలో ఉన్నా కూడా మళ్ళీ ఆమెను కూడా ఒక రకంగా ఎంతైనా తన భార్యగా తన కిందున్న మనిషిగానే చూడడమే తప్ప ఆమెను గౌరవించడం అనేది చాలా మందిలో మార్పు జరగాల్సిన అవసరం ఉంది. మార్పు జరిగినప్పుడే స్త్రీని ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడ దేశం బాగుంటుంది అనేది ఉన్నది కదా. అది మన భారతదేశంలో గౌరవిస్తున్నాం అంటారు, ఎక్కడ గౌరవిస్తున్నామో అనేది వాళ్ళు ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకన్నప్పుడు ఇక్కడ అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి అనేక సమస్యల స్త్రీ ఏ విధంగా బలైపోతూ ఉంది, ఏ విధంగా మానసిక క్షోభలో గురవుతూ ఉంది అనేది మనం చూస్తున్నాం. ఎక్కడి వరకు కాదు, ఇప్పుడు మేము కూడా ఎన్నో బాధలు పడితే కానీ ఈ చిన్న ఒక మెట్టెక్కగలిగినాం అనమాట. ఎన్నో బాధలు, అది 1, 2 అని చెప్పబడ్డది. ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఈ వివక్ష ఎదుర్కొంటారు కదండి. ఖచ్చితంగా ఎందుకంటే అది కూడా తట్టుకొని నిలబడాలి. అంటే అసలు రాజకీయాల్లోకి రావడమే తనను తాను ఎంతో నిరూపించుకుంటే గానీ, ఎంతో స్ట్రగుల్ అవుతే గానీ ఈ స్టేజ్కి రావాలంటే చాలా విషయాలు. కాస్త గట్టిగా మాట్లాడారంటే ఇంకేమైనా ఉందా సమాజంలో? అంతే. అది ఖచ్చితంగా. మరి దాన్ని అధిగమించి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో అధిగమించి సమాజాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత నిరూపించుకున్నాక కూడా మన తోటి సహచరులతోని ఎన్నో సమస్యలు. చెప్పండి. 33% రిజర్వేషన్ వ్యతిరేకించింది ఆ రోజు ఎస్పీ వాళ్ళు, తర్వాత ఆర్జేడీ వాళ్ళు కంప్లీట్గా. వాళ్ళు ఆ రోజు మళ్ళీ అవసరమై తన భార్య రబ్డీదేవిని, ఆమె చదువు పట్టుకొస్తే అక్షరం ముక్కలేదు ఆమె, అట్లాంటి ఆమెను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశాడు. ఇక్కడ పార్లమెంట్లోనే చేశారు. అక్కడ మళ్ళీ ఇంకో స్త్రీ, ఎందుకు ఆయన మంచి మినిస్టర్ ఉంది ఆయన దగ్గర, ఆయన క్యాబినెట్లో బాగా హైలీ ఎడ్యుకేటెడ్ లేడీ, ఆమెకి ఇస్తే మళ్ళీ ఎక్కడ అధికారం పోతుందో అని చెప్పి పాపం సంతకం కూడా రానటువంటి భార్యని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆయన. సరికి చెప్పండి విజయ్ గారు. వ్యతిరేకించిందే అతను ఆ రోజు. మరి అతను జైలుకి వెళ్ళే సమయంలో మాత్రం భార్యను తీసుకొచ్చి అప్పుడు పనికి వచ్చిందా? మరి ఈ రిజర్వేషన్లో మహిళ పనికి రాదు. మరి ఆ రోజు ఆ సీటు కాపాడుకోవడానికి వచ్చేదాకా ఆ సీట్లో కూర్చోవడానికి మాత్రం మహిళ పనికి వచ్చిందా? ఈ వ్యవస్థ మారాలి అంటే ఫస్ట్ కుటుంబం నుంచి స్టార్ట్ అయితే రాజకీయ నాయకుల వరకు కూడా అవసరము. సేమ్ టైంలో 33% రిజర్వేషన్ అనేది మాత్రం బీజేపీ హయాంలో ఖచ్చితంగా జరుగుతుంది. అది మాత్రం సంతోషంగా మేము అందరం ఎదురు వస్తుంది. ఓకే, డెఫినెట్లీ రాసి పెట్టుకోవాలండి. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇదే మళ్ళీ ఈసారి గెలిపిస్తే ఓకే, మళ్ళీ వరకు లేదక్కయ్య, ఖచ్చితంగా బీజేపీ హయాంలోనే జరుగుతుంది, బీజేపీ ఖాతాలోనే పడుతుంది. లేదండి, మోదీ గారి ఆశయాలు ఏంటి, ఒకటండి మా బీజేపీ పార్టీ ఆశయాలు ఏంటి, మోదీ గారి ఆశయాలు ఏంటి అని మాకు తెలుసుకున్న తర్వాతనే చర్చలోకి వెళ్ళదు. కాంగ్రెస్ పార్టీ కాదు మాది, మాటలు చేసి తప్పించుకోవడం కాదు, మేము చేతులలో చేసి చూపిస్తామని చెప్తున్నాం. 60 ఏళ్ళు పాలిచ్చారు. అసలు కాంగ్రెస్ కి మహిళల రిజర్వేషన్ గురించి మాట్లాడాల్సిందే లేదు. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఈ రోజు ఎన్ని రోజులు రాజ్యాధికారం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అండి. మళ్ళీ సోనియా గాంధీ గురించి తీస్తారు మీరు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఒకరు కాదు, సుష్మా స్వరాజ్ గారు కూడా పార్లమెంట్ లో వాయిస్ ఇచ్చారు. ఆ రోజు తెలంగాణలో చేసుకుంటున్నాం. తెలంగాణ ఒకటి మీరు అర్థం చేసుకోవాలండి. తెలంగాణ వచ్చిందంటే అది ఒప్పుకోవాలి. లేదండి, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇస్తే ఏ విధంగా లాభం ఉంటది, ఇవ్వకపోతే ఏ విధంగా ఉంటది, బీజేపీకి ఎటువంటి లాభం ఉంటుంది, ఏ విధంగా ఉండదు, ప్రత్యేక హోదా అంటే ఏ విధంగా ఉంటది ఉండదు, అన్ని క్యాల్కులేషన్స్ తోనే జనాలు చూశారు. ఎవరు ఇచ్చారు, ఎవరు ఎందుకు మద్దతు చెప్పారు, ఎవరు ఏమేమి ఇస్తా అన్నారు, అవన్నీ జనాలు చూశారండి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు కాదు, ఎవరు వాళ్ళకు జనాలు కూడా చాలా టైప్ లో మారిపోయారండి. వచ్చిందని అరే రామా మాట్లాడొద్దంటారు, మళ్ళీ మీరు పార్టీ మాట్లాడతామని చెప్తారు. కాకపోతే ఒకటండి, ఇక్కడ
ఇస్తున్నారు, అది రాసి పెట్టుకుందాము. పెద్ద హామీ ఇస్తున్నారు. అయ్యో. ఇన్ని సంవత్సరాలు చేయలేదు బీజేపీ, మేము చేస్తామండి నెక్స్ట్ ఇయర్ వరకు కంపల్సరీ. ఒక్క నిమిషం, బీజేపీ గవర్నమెంట్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే ఇవ్వాలి కూడా. ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ రోజు బీజేపీ బిల్లును ప్రవేశపెట్టండి అని చెప్పి అదే, దానికి మేము కంపల్సరీ మేమంతా సానుకూలంగానే ఉన్నామని కూడా చెప్పాము. ఇంకొకటండి, దే హ్యావ్ స్ట్రాంగ్ మెజారిటీ. ఇప్పుడు గనక మోడీ గారు కొంచెం డెసిషన్ స్కిల్స్, ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే కనుక అది కొంచెం కిచిడీ గవర్నమెంట్ కాబట్టి అందరినీ సంప్రదించి వాళ్ళ యొక్క నిర్ణయాల ద్వారా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అక్కడ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి యూపీఏ 1 యూపీఏ 2లో, అది పూర్తి మెజారిటీతో వచ్చిన గవర్నమెంట్ కాదు. వేరాస్ బీజేపీ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దే కెన్ టేక్ డెసిషన్స్. ఇప్పుడు జిఎస్టీ బిల్ అందరు ఆమోదంతో ఎలా తీసుకురావాలనుకుంటున్నారు? ఇప్పుడు కొన్ని బిల్స్ పాస్ చేసిన సందర్భంలో ఆ స్కిల్స్, ఆ కేపబిలిటీస్, ఆ ప్రతిపక్షాలను ఒప్పించగలిగే సమర్థత ఉన్నప్పుడు మహిళా బిల్లును గనక బీజేపీ వాళ్ళ హయాంలో దాన్ని పాస్ చేయించగలిగితే కనుక ఉమెన్ ఎంటైర్ అక్రాస్ ఇండియా ఉమెన్ డెఫినెట్గా బీజేపీకి జేజేలు పలుకుతారు ఈ విషయంలో. ఎస్పెషల్లీ ఈ విషయంలో మాత్రం. అయితే ఇక్కడ పొలిటికల్ పార్టీస్ వచ్చేసరికి 33% ఇస్తే ఆ ఎమ్మెల్యే భార్య అని, ఆ ఎంపీ భార్య అని వాళ్ళని తీసుకొస్తే కనుక ఇచ్చిన దండగే. ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేస్తున్నారో, ఎవరికైతే నాయకత్వ లక్షణాలు ఉన్నాయో, ఎవరికైతే మెచ్యూరిటీ ఉందో, ఎవరికైతే చట్టాల పట్ల లేకపోతే లా పట్ల అవగాహన ఉందో అలాంటి వాళ్ళని డబ్బు రాజకీయాలు కూడా పోవాలి. ఒకటి డబ్బు ఉండడమా లేకపోతే మన దగ్గర బంధువా, ఇవి రెండు విషయాలు ఎక్కువ రాజకీయాలలో ప్రాధాన్యత కల్పి ఉన్నప్పటికీ ఈ రెండు వీటికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారనుకోండి, ఇంత తెచ్చుకున్నది ఏం లాభం? అదే అంటున్నా, ఏదైనా కూడా సమర్థత ఉన్న మహిళా నాయకత్వానికి కోసమే ఇచ్చినట్టు అవుతుంది. అది పార్టీ కూడా మాట్లాడుకునేటువంటి ఒక ఇష్యూని క్లోజ్ చేయడం కోసం ఇచ్చినట్టు. ఒకటమ్మా, పార్టీలు కూడా ఐడెంటిఫై చేయాలి, ఈ మహిళకి సమర్థత ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, లెట్ us encourage this lady so that పార్టీ విల్ బి బెనిఫిటెడ్ అనే ఫీలింగ్ పార్టీ అధినేతల్లో వచ్చినప్పుడే ఆ 33%కి సార్థకత. మళ్ళీ మీరు ఎమ్మెల్యే వైఫ్కి, ఎంపీఏ వైఫ్కి, ఇలా కార్పొరేటర్ వైఫ్కి ఇలా ఇస్తే కనుక అనుకున్న రిజల్ట్స్ ఏదైతే మహిళా నాయకత్వం ఏదైతే కష్టపడి కన్నీరు పెట్టుకుంటూ సీట్లు ఇవ్వకపోతే కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చినటువంటి కార్యకర్తలు కూడా చాలా మంది ఉపయోగం లేదు. 33% ఏదైతే ఎక్స్పెక్ట్, దాని యొక్క ప్రధానమైన ఉద్దేశమే పక్కదారి పెట్టడానికి అవకాశం ఉంది. సమర్థవంతమైన మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసినప్పుడే పార్టీల్లో కూడా పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, మహిళలు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, రాజకీయ పార్టీల్లో కానీ, అంటే ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి పొలిట్ బ్యూరోల్లో కానీ ఎక్కడైనా కూడా నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో మహిళలను ఉంచాలి. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ప్లేస్లో మహిళలను ఉంచాలి. అప్పుడే మహిళా ఇష్యూస్ పట్ల కానీ, మహిళల యొక్క ప్రాబ్లమ్స్ పట్ల కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కూడా రాజకీయ పార్టీలు మహిళల్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా వాళ్ళ చిత్తశుద్ధిని ఈ విధంగా కూడా నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీఆర్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ టోటల్ పాపులేషన్. ఇది రాజకీయ పార్టీలన్నీ గుర్తుంచుకోవాలి. మీరు చెప్పండి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు వచ్చారు, సేవ చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చారు. ఇంకా చాలా మంది రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే పోరాటంలో కూడా జనాలు ఎక్కువ కనిపిస్తేనే ఆ పోరాటానికి అర్థం అంటే అది సక్సెస్ అవుతుంది. అర్థవంతంగా 2-3 మాట్లాడినా లేదు కదా, మద్దతు ఏం లేదు కదా, పెద్ద ఇది ఇష్యూ కాదు, ఏదో ఒకరిద్దరు పోరాటం చేసినంత మాత్రాన ఫలించేది కాదు. ఇంకా యువత ఎక్కువగా ఈ పొలిటికల్ ఫీల్డ్లోకి రావాలి, రాజకీయాల్లోకి రావాలి, ఎంకరేజ్ చేయాలి. మన పేరెంట్స్ కానివ్వండి, మన రాజకీయ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించుకొని యువతకి ప్రోత్సహించే వాళ్ళు తప్పకుండా, అంటే మహిళ వస్తే కరప్షన్ తగ్గుతుంది అంటది, కానీ యువత వస్తే కూడా కరప్షన్ తగ్గుతుందండి 100%. ఎందుకంటే వాళ్ళకి ఈ కరప్షన్స్ అనేటివి ఎక్కువ అవగాహన, అంటే అప్పుడే ఫ్రెష్గా వాళ్ళు చదువుకొని ఒక స్ఫూర్తితో ఉంటారు, అది చేయాలి ఇది చేయాలన్న ఒక అంటే ఏదైనా ఒక ధీమాతో ఉంటారు. సో అది అందరూ గుర్తించి యువతని ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళకి 100% సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా ముందొచ్చి వాళ్ళకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటారు. అంటే పబ్లిక్ని ఈజీగా అట్రాక్ట్ చేయడం కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఇప్పుడు ఏదో
అంటే ఏదో చెప్పంగానే టైం తీసుకుంటారు ఏం చేయాలంటే, కానీ అంటే యువత అంటే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ఆ పర్టికులర్ పనిని చేసేస్తారన్న ఇది ఉంటుందని యువతను ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఒక మాటమ్మ, ఈరోజు ప్రతి 2 నిమిషాలకి ఒక స్త్రీ మీద అత్యాచారం జరుగుతాం ఈ దేశంలో. ప్రతి 2 నిమిషాలకి. ఈ విషయంలో అన్ని దేశాలు ఏకమైనది. అదేవిధంగా ప్రతి 5 నిమిషాలకి ఒక గృహిణి గృహహింసకు లోనవుతూ ఉంది. తర్వాత ఇంకా లైంగికమైనటువంటి దాడులు, వేధింపులు, తర్వాత ఒక స్త్రీ బయటకు వస్తే ఇంటికి సేఫ్గా వెళుతుందని నమ్మకం పరిస్థితి. ఒకవైపు ఏమో అంతరిక్షానికి కూడా మనం మహిళలు వెళ్ళగలిగినటువంటి స్థాయికి మనం ఎదిగాము, అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్లో. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, వీటిని ఎక్కడ ప్రధానమైనటువంటి లోపం వస్తుందనేది ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. దురదృష్టం అది. ఎక్కడ వస్తుందంటే లిక్కర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కూడా దానికి ఎక్కువ నష్టం జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మీకు తాగినటువంటి కేసులే ఎక్కువ కనపడుతున్నాయి. అత్యాచారాల్లో కూడా మనకి నిర్భయ దగ్గర నుంచి ఇప్పటి వరకు రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే మనకి తాగి ఒళ్ళు తెలియనటువంటి పరిస్థితులు. అలాగే ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో కూడా క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోయిందంటే, ఎందువల్లంటే ఈ తాగుడు అనేది సమాజ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తూ ఉంది. అదేవిధంగా గృహ వ్యవస్థను కూడా పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కేవలం టార్గెట్స్ పెట్టుకొని ఆదాయంలో ఎక్కువ శాతం 70% మాకు వాటి నుంచే లిక్కర్ అమ్మకాల వల్లే వస్తుందని దృష్టిలో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కనుకనే ఈ దురదృష్టం మహిళలను వెంటాడుతూ ఉంది. మహిళకి ఈరోజు తండ్రి కూడా సేఫ్ కాదు నిజం చెప్పాలంటే. అంత దురదృష్టకర సంఘటనలు మనం రోజు చూస్తున్నాం. కన్న తండ్రి తాగిన మత్తులో కూతుర్ని జరుస్తూ ఉన్నాడు. బాబాయిలు, మామయ్యలు, తాతయ్యలు, 6 నెలల పసిపాప నుంచి 70 ఏళ్ల ముసలమ్మ వరకు కూడా ఇంకా ఈ వ్యవస్థలో రక్షణ లేదు. ప్రభుత్వాలు వాటి ప్రాధాన్యాలు దేనికి ఇస్తున్నాయో ముందు చూసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల ఇంపార్టెంట్, ప్రజల ఆరోగ్య సంపదల లేకపోతే వాళ్ళ ఆదాయాల అనేవి కూడా చూసుకుంటే చాలా గుర్తించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. ఇక మహిళలైతే ఎంతో మంది పోరాటాలు చేయడం వల్లనే ప్రస్తుతం ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నది కూడా ముంతరాలు పోరాటం చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫలాలనే ఇప్పుడు పోరాటం చేస్తే ఇంకా మున్ముందు మంచి సక్సెస్నే మహిళ చూస్తుంది. ఆ విధంగా వెళ్ళాలని సమాజంలో ప్రతి వ్యవస్థలో మార్పు రావాలండి. కుటుంబ వ్యవస్థ నుండి సమాజంలో ప్రతి చోట ఒక ఎక్కువ ఇంపార్టెన్స్ అవసరం లేదండి. సమానంగా చూస్తే సరిపోతుంది. చెప్పండి. ఇక్కడ అధికారం అనేది పురుషుల సొత్తు కాదు, అది వాళ్ళకే సొంతం అని ఫీల్ అవుతున్నారు కదా, అది వాళ్ళ సొత్తు కాదు. ఇంకొకటి ఏంటంటే మహిళల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఒక పొజిషన్కి తీసుకొస్తే వాళ్ళ ఉన్నతమైన మనస్తత్వం కూడా దేశ ప్రజలందరికీ కనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా దినోత్సవం రోజు మహిళా సాధికారత కోసం పొలిటికల్గా మహిళ ఎంత అవసరమో వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కరికి మరొక్కసారి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రైట్, చదువుతోనే మహిళలకు భవిత అన్న విషయం మాత్రం ఎవరూ మరవకూడదు. ఇది ఇవాల్టి న్యూస్ అండ్ వ్యూస్. అండ్ చూస్తూనే ఉండండి HM TV.